Hi guys, welcome all. In the previous class, we are discussed about preparation of carboxylic acids. Already two preparations completed. One is from esters, another one is carbonation of Grignard reagent. So next, another third preparation is hydrolysis of cyanates. That means nitriles. Nitriles ante RC triple bond N. RC triple bond N. R means alkyl group already you know. C triple bond N means cyanates. Cyanates is also called as nitriles. Nitriles. So carboxylic acid we prepared from Grignard reagent, carbonation of Grignard reagent, then esters. So by using nitriles also we are preparing carboxylic acid. How can? By hydrolysis in acidic medium or basic medium, any medium. First you should do hydrolysis of cyanates అన్న, then we get amides. మనం ఎప్పుడైతే హైడ్రోలిసిస్ చేసామో సైనైడ్స్ ని అంటే జల విశ్లేషణ చేసామో మనకి ఏం ఫామ్ అవుతాయి? ఫస్ట్ ప్రైమరీ స్టేజ్ లో అమైడ్స్, దెన్ బై హైడ్రోలిసిస్ అగైన్ బై హైడ్రోలిసిస్ ఆఫ్ అమైడ్స్ టు ఫార్మ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. బ్లైండ్ గా గుర్తుపెట్టుకుంటే సైనైడ్స్ ని హైడ్రోలిసిస్ చేస్తే అమైడ్స్ ఫామ్ అవుతాయి, అగైన్ అమైడ్స్ ని హైడ్రోలిసిస్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అలాగే యాసిడ్స్ ని ఆల్డిహైడ్స్ ని హైడ్రోలిసిస్ చేస్తే యాసిడ్స్ ఫామ్ అవుతాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో కీప్ సైడెడ్ ఇన్ ఫ్రమ్ నైట్రైల్స్ ఆర్ సైనైడ్స్. ఫ్రమ్ థర్డ్ ప్రిపరేషన్ ఫ్రమ్ నైట్రైల్స్ ఆర్ సైనైడ్స్, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ నన్ను రెండు పేర్లు వాటికి ఉండే పేర్లు పెట్నైట్స్. ఓకే, ఫ్రమ్ నైట్రైల్స్ ఆర్ సైనైడ్స్. ఫస్ట్ వన్ is take equation. So in your material not given any mechanism. So mechanism లేదు, కానీ నేను మీకు మెకానిజం చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ మీరు సైనైడ్ తీసుకోండి, CH3C ట్రిపుల్ బాండ్ N. ఇది ఆల్కైల్ సైనైడ్, మెథైల్ సైనైడ్ డూ హైడ్రోలిసిస్. వాటర్ మాలిక్యూల్ తో హైడ్రోలిసిస్ చేస్తే ఏం ఫామ్ అవుతుందని చెప్పాను? అమైడ్. CH3C డబల్ బాండ్ ONH2. Then again do hydrolysis, H2O. What we get? Again CH3 COOH plus NH3. Balancing చూసుకోండి, బ్యాలెన్స్ CH3 COOH తీసుకున్నారు, ఇంకా మిగిలిన రిమైనింగ్ H plus NH2 NH3. CH3 COOH plus NH3 from nitriles and cyanates. Okay, then see mechanism చూద్దాం. First you take acidic medium or basic medium. No? Here I am taking OH minus nana. OH minus is the base. మెకానిజం చెప్తున్నా, మెకానిజం ఈ టెక్స్ట్ బుక్ లో కానీ మెటీరియల్లో కానీ లేదు మెకానిజం. ఓకే, ఈ OH మైనస్ అనేది ఎక్కడ అటాక్ అవుతుంది? సి దగ్గర అటాక్ అవుతుంది. ఆటోమేటిక్గా ట్రిపుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడేమవుతుంది? CH3C డబల్ బాండ్ N మైనస్ వస్తుంది, ఇక్కడ OH వస్తుంది. మళ్ళీ హైడ్రోలిసిస్ చేయండి. హైడ్రోలిసిస్ అంటే OH2 కదా, OH2 అయినా హైడ్రోలిసిస్ అంటే OH2 ఇలా రాశాను నేను, క్లియర్గా చూడండి. OH2 కదా, OH2. సో H2లో H ప్లస్ ఉంది కదా, H ప్లస్ ఏమో N మైనస్ తో కలిపి బాండ్ ఫామ్ చేసేది, OH మైనస్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం రాస్తారు? OH మైనస్ రాస్తారు. నెక్స్ట్ ఏం రాస్తారు? CH3 COH డబుల్ బాండ్ NH. అగైన్ మళ్ళీ ఏం చేస్తామంటే చూడండి, బేస్ తీసేసాం కదా, మళ్ళీ హైడ్రోలిసిస్ చేస్తున్నాం అంటే H2Oతో. హైడ్రోలిసిస్ కాదు, చూడండి ఒకసారి స్టెప్ రాస్తున్నాను. CH3 COH డబల్ బాండ్ N. ఇక్కడ ఏం ఫామ్ అయింది? ఇక్కడ ఏం అటాక్ అయింది? ఇక్కడ సరిపోయింది కదా, N మైనస్కి ఇక్కడ ఒక H అటాక్ అవుతుంది కాబట్టి NH ఫామ్ అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తాను, H ప్లస్ కింద ఈ బాండ్, ఇక్కడ N మైనస్ కింద ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తాను. ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఛార్జ్, ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది. ఈ బాండ్కి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుంది. మీరు పెన్సిల్తో వేసుకోండి, ఇలా వేయకూడదు.
O మైనస్ H ప్లస్, ఇక్కడ C ప్లస్ N మైనస్ వచ్చింది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లస్కి ఇక్కడున్న మైనస్కి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది. H ప్లస్ కింద రిమూవ్ అయిపోయి ఆ H ప్లస్ N మైనస్ దగ్గరకు వస్తుంది. ఈ ప్లస్కి ఈ మైనస్కి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఈ H ప్లస్ రిమూవ్ అయిపోయి, రిమూవ్ అవడం కాదు, H ప్లస్ కట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందంటే N దగ్గర అటాక్ అవుతుంది. సో NH2 ఫామ్ అవుతుంది. చూడండి, CH3 C, ఇక్కడ ఏం మిగిలింది, C ప్లస్కి మైనస్కి కలిపి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కదా, డబుల్ బాండ్ O. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది, సింగిల్ బాండ్ ఉంటుంది. N ఆల్రెడీ ఒక H ఉంది, ఇప్పుడు పైనుంచి ఒక H ప్లస్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. మళ్ళీ చెప్తాను వినండి, బేసిక్ మీనింగ్ కాబట్టి నేను OH2 వాటర్ మాలిక్యూల్ హైడ్రోలిసిస్ చేస్తున్నాం కాబట్టి H2 వల్ల డివియేట్ అవుతుంది H ప్లస్ OH మైనస్ కింద. ఫస్ట్ రాసుకోండి, లేకపోతే H2O ఇలా పెట్టుకుని OH మైనస్ H ప్లస్, మళ్ళీ నేను H ప్లస్ని యూస్ చేస్తాను లాస్ట్ స్టెప్లో. ఇప్పుడు నేను ఏం తీసుకున్నా, బేస్ తీసుకున్నా OH మైనస్, ఇది అది ఎక్కడ అటాక్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్ దగ్గర C ప్లస్ దగ్గర. సో ఇక్కడ అటాక్ అయింది, ఆటోమేటిక్గా ట్రిపుల్ బాండ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు ఏమొస్తుంది, N మైనస్ C ప్లస్ వస్తుంది, ప్లస్ దగ్గరికి OH మైనస్ వచ్చి ఇలా బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ హైడ్రోలిసిస్ చేస్తున్న వాటర్ మాలిక్యూల్తో, అప్పుడు OH మైనస్ బయటకు వెళ్ళిపోతుంది, H ప్లస్ వచ్చి అక్కడ అటాక్ అవుతుంది, N మైనస్ కాబట్టి ఇక్కడ అటాక్ అవుతుంది ఇది NH. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న మైగ్రేషన్ అనమాట, H ప్లస్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఈ మైనస్కి ఈ ప్లస్కి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది, ఈ ప్లస్ ఈ మైనస్ దగ్గరికి H ప్లస్ వస్తుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఏం వేస్తానంటే బేస్ వేస్తాను, OH మైనస్ వేస్తాను బేస్. ఈ బేస్ వచ్చి మనకి ఇక్కడ అటాక్ అవుద్ది ఇలా. ఇక్కడ ఈ అటాక్ అయినప్పుడు ఇది NH2 మైనస్ కింద బయటకు వెళ్ళిపోద్ది. అంటే ఈ బాండ్ బ్రేక్ చేసాం అనుకోండి, C ప్లస్ N మైనస్ అవుతుంది. C మైనస్ దగ్గరికి ఏమొస్తుంది, C ప్లస్ దగ్గరికి OH మైనస్ వస్తుంది, NH2 మైనస్ అవుతుంది. చూడండి, CH3 C డబల్ బాండ్ O, ఈ OH వస్తుంది ఇక్కడికి, ప్లస్ పక్కనే మిగిలింది NH2 మైనస్. ఈ స్టెప్లో ఏమవుతుందంటే, ఈ స్టెప్లో మైనస్ H ప్లస్ వెళ్ళిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఈ స్టెప్లో H ప్లస్ రిమూవ్ అయితే ఏమవుతుంది, CH3 C డబల్ బాండ్ O మైనస్ వస్తుంది. ఇక్కడ H ప్లస్ వచ్చి ఇక్కడ NH2తో కలిసి ఏమొస్తుందంటే అమోనియా NH3 ఫామ్ అవుతుంది. CH3 C డబల్ బాండ్ O మైనస్ NH3, NH2 మైనస్ CH3 C డబల్ బాండ్ OH మైనస్ H ప్లస్ తీసేస్తాను. H ప్లస్ తీసేస్తే CH3 C డబల్ బాండ్ O మైనస్, then this H plus added to NH2 minus, I mean NH3. Then next step, see, then next step O minus here, H plus here. So ఈ H plus ఇక్కడ అటాక్ అయితే ఏమవుతుంది, H plus CH3 COOH from nitriles and cyanides. ఓకే, నైట్రైల్స్ సైనైడ్స్ నుంచి మనం కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రిపేర్ చేస్తాం. దెన్ ప్రాపర్టీస్ ఆఫ్ carboxylic acids. Keep side heading. Properties of carboxylic acids: reaction with metal and alkalis. Metal means C reaction CH3 C double bond OH. This is carboxylic acid. Plus metal I will take here sodium metal only, no? Then the reaction, the product is the CH3 COOH plus Na plus replaced by H plus, that means COONA plus of H2. 2 of H2's plus means 1 H plus only. H2 of full H. Okay, this is carboxylic acid. You should mention names: carboxylic acid, sodium metal. This is first reaction. Second one, carboxylic acid reacts with bases. Bases are alkalis or same only, CH3 C double bond OH, base NaOH. What is the product?
Carboxylic acid reacts with the bases to form sodium salt of carboxylic acid. This compound name is sodium salt of carboxylic acid. Nana. You have to write sodium salt of carboxylic acid here. CH3C double bond OH reacts with the sodium hydroxide to form sodium salt of carboxylic acid, plus here H plus, so here OH minus to form water molecule H2O. Okay. Next reaction is dehydration. Take 2 carboxylic acids. Here also OH like this, OH, C double bond O, second dehydration of acids, O CH3. Dehydration means removing of water molecule. ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H రిమూవ్ చేసేస్తాం వాటర్ మాలిక్యూల్. అప్పుడు ఏమవుతుంది, కలిపి రాసేయండి CH3 C డబల్ బాండ్ O, నెక్స్ట్ O C డబల్ బాండ్ O CH3. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఫామ్ అయింది. సో బై డిహైడ్రాలిసిస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ టు ఫార్మ్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. Acetic anhydride is the product by removing of water molecule. Dehydration అంటే ఏంటి, వాటర్ డిహైడ్రేట్ చేయడమే కదా, తీసేయడమే కదా. సో బై dehydration of water molecule to form acetic anhydride. ఎసిటిక్ anhydride కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుని ఈ వేలోని వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసి మొత్తం కలిపి రాస్తే మనకి ఏం ఫామ్ అయింది, ఎసిటిక్ anhydride ఫామ్ అయింది. దిస్ ఇస్ సెకండ్ ప్రాపర్టీ. Third property is reaction with PCl3, PCl5, SOCl2. See once the third reaction. Keep side heading Nana. Reaction with. Next property of carboxylic acid. Third property is reaction with PCl5, PCl3, SOCl2. PCl5 phosphorus pentachloride, phosphorus trichloride, next to sulfur dichloride. చూసారు కదా, హైపోక్లోరైడ్, సల్ఫర్ హైపోక్లోరైడ్, PCl3. ఫస్ట్ రియాక్షన్ చూడండి, ఫస్ట్ రియాక్షన్ ఎసిటిక్ యాసిడ్, టేక్ ఎసిటిక్ యాసిడ్ everyone, CH3COH plus PCl5. That reaction is CH3 PCl5 CH3 COCl, acid chloride, CH3COCl, remaining HCl plus ఇంకేం మిగిలింది, Cl, రిమైనింగ్ 3 Cls, POCl3, ఒక O మిగిలిపోయింది, నెక్స్ట్ Cl3, POCl3. ఇది యాసిడ్ క్లోరైడ్ CH3COCl. అంటే బై ద రియాక్షన్ ఆఫ్ PCl5 ఆన్ ఎసిటిక్ యాసిడ్ టు ఫార్మ్ యాసిడ్ క్లోరైడ్స్. యాసిడ్ క్లోరైడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన PCl5 తో రియాక్షన్ చేస్తే ఎసిటిక్ యాసిడ్ మనకి ఏం ఫామ్ అవుతుంది, యాసిడ్ క్లోరైడ్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ థీమ్. సెకండ్ వన్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్ రియాక్షన్ విత్ PCl3. నన్న PCl3 మీన్స్ యూ టేక్ హియర్ 3 moles. 3 moles తీసుకుంటే ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అయ్యింది. 3 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ టు రియాక్ట్ విత్ PCl3 టు ఫార్మ్ 3CH3COCl బై ద రియాక్షన్ ఆఫ్ 3 compounds. దట్ మీన్స్ 3 compounds. ఈ 3 compounds తో రియాక్షన్ చేయడం వల్ల మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే యాసిడ్ క్లోరైడ్స్ అన్న. సో సపోజ్ ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్ క్లోరైడ్స్ రాయమన్నాడు అనుకోండి క్వశ్చన్, అప్పుడు మీరు ఏం రాస్తారు, ఇది రాయాలి, ఈ ప్రాపర్టీ రాస్తే ఇక్కడ మనకి యాసిడ్ క్లోరైడ్ ప్రిపేర్ అవుతుంది. వాడు ప్రిపేర్ ద యాసిడ్ క్లోరైడ్స్ బై యూజింగ్ ఎసిటిక్ యాసిడ్ అన్నాడు అనుకోండి, ఎసిటిక్ యాసిడ్ యూజ్ చేసి మీరు ఏం చేస్తారు, యాసిడ్ క్లోరైడ్ ప్రిపేర్ చేసినట్టుగా రాయాలి. ఓకే, 3CH3COCl ప్లస్ ఇంకేం మిగిలింది, హెచ్ కదా, HCl ప్లస్ రిమైనింగ్ P3HO3. H3PO3 రాసుకోండి, H3PO3. మనకి P ఒకటే కదమ్మా ఉంది, H3PO3 బ్యాలెన్సింగ్ 3 moles ఆఫ్, అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, 3 moles ఆఫ్ OH, 3 OH మిగిలింది. నెక్స్ట్ 2 CCl2 మిగిలాయి, P1 మిగిలింది.
సో P1 ఇక్కడ సరిపోయింది, 3H's సరిపోయాయి, 3O's సరిపోయాయి. ఇది నెక్స్ట్ ఇంకా హెచ్సిఎల్లో ఉండదు కదా, ఇంకా సరిపోయింది కదా, 3Cl's కదా, 3Cl's కి 3Cl's ఇక్కడ వచ్చేసినాయి కదా, ఇంక హెచ్సిఎల్ ఉండదు. బ్యాలెన్సింగ్ చూసుకోండి. 3CH3COOH ప్లస్ PCl3, 3CH3COCl ప్లస్ H3PO3 ఫాస్ఫరిక్ యాసిడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎన్ని CH3 అంటే ఇక్కడ 3 OHలు ఉన్నాయి, 3 OHలకి H3O3 సరిపోయింది. నెక్స్ట్ P మిగిలింది, P సరిపోయింది. 3Cl2కి 3Cl సరిపోయింది బ్యాలెన్సింగ్, ఇంకా HCl రాదు. నెక్స్ట్ రియాక్షన్ విత్ సల్ఫర్ హైపోక్లోరైడ్ SOCl2. SOCl2తో రియాక్షన్ రాయండి. సేమ్ SOCl2తో రాస్తున్నాను. సేమ్ మనకి ఇక్కడ యాసిడ్ క్లోరైడే ఫామ్ అవుద్ది, ఇక్కడ ఏం ఫామ్ అవుద్దో చూద్దాం. ప్లస్ HCl ప్లస్ SO2 సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అయింది చూడండి. ఇది సల్ఫర్ హైపోక్లోరైడ్తో రియాక్షన్ అన్న. సల్ఫర్ హైపోక్లోరైడ్తో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, యాసిడ్ క్లోరైడ్ ప్లస్ HCl ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రిపరేషన్, దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ రియాక్షన్ విత్ PCl5, PCl3, నెక్స్ట్ సల్ఫర్ హైపోక్లోరైడ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆసిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ రియాక్షన్ విత్ అమోనియా అన్న. 4th ప్రాపర్టీ రియాక్షన్ విత్ అమోనియా. అమోనియా తెలుసు కదా మీకు, రియాక్షన్ విత్ అమోనియా. అమోనియాతో రియాక్షన్ చేసినప్పుడు ఏం వస్తుందో చూద్దాం. CH3 C డబల్ బాండ్ OH. అమోనియాతో రియాక్షన్ చేస్తానంటే NH3 వేస్తున్నాను, ఏమొస్తుందంటే CH3 COONH4. అమోనియం ఎసిటేట్ వచ్చింది, అమోనియం ఎసిటేట్. దెన్ అమోనియం ఎసిటేట్ టు ఫార్మ్ CH3 CONH2 ఎమైడ్ ఫామ్ అయింది. రిమైనింగ్ ఏం మిగిలింది, ఎమైడ్ ఫామ్ అయితే H2O వాటర్ మాలిక్యూల్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎమైడ్ నాన్న. ఎమైడ్ అంటే C డబల్ బాండ్ గ్రూప్ కనపడే పక్కన NH2 ఉంటే అది ఎమైడ్. అదే C డబల్ బాండ్ గ్రూప్ లేదనుకోండి, దట్ ఈస్ ఎమీన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, C డబల్ బాండ్ గ్రూప్ ఉంది కాబట్టి అదేమవుతుంది మనకి ఎమైడ్. సో ఫస్ట్ టేక్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు డూ రియాక్షన్ విత్ అమోనియా టు ఫార్మ్ అమైనో ఎసిటేట్. అమైనో అంటే అమోనియా వచ్చింది కదా, NH4 ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రియాక్షన్ చేస్తే మనకి ఇది ఎలా డీవియేట్ అవుతుందంటే H2O కింద CH3 అంటే ఎమైడ్ కింద డీవియేట్ అవుతుంది. బై ద రియాక్షన్ ఆఫ్ అమోనియా టు ఫార్మ్ ఎమైడ్ by removing of water molecule. ఇదిగో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం కదా. ఈ రియాక్షన్ P2O5 ప్రెజెన్స్ జరుగుతుంది, P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. సో P2O5 ప్రెజెన్స్ జరుగుతుంది. దీస్ ఆర్ ద 4 ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ క్లాస్ we will discuss some more chemical properties. Okay, I hope you understand. You make your own notes and send or share with me by WhatsApp. Okay, I hope you understand. Bye, take care.